ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మే నెలలో కన్యా రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? రాహువు, కేతువు అలాగే గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది. దీని ఆధారంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు, ఎలా ఉండబోతుంది? ఈ మే నెలలో ఈ కన్యారాశి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా వీరు స్వభావం తీసుకుంటే మేము చెప్పిందే కరెక్టు, మేము చెప్పినట్టే మీరు వినాలి అనేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు కన్యా వాళ్ళు. చాలా సున్నితత్వమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఏదన్నా ఎక్కువగా కొంచెం బాధేస్తే కూడా తక్కువ నేర్చేస్తారు వీళ్ళు. కన్య అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నది. అంటే మెచ్యూర్డ్, అన్మెచ్యూర్డ్ రెండు ఉంటాయి. వీళ్ళకి పౌరుషం చాలా ఎక్కువ, ప్రెస్టేజ్ చాలా ఎక్కువ. వీళ్ళని ఒక మాట అంటే ఇంకా వాళ్ళు తట్టుకోలేరు, టన్నులుగా ఏడ్చేస్తారు. ఎందుకంటే రవిగ్రహం యొక్క నక్షత్రంతోనే ఈ కన్యారాశి ప్రారంభమవుతుంది, ఉత్తరా నక్షత్రంతో. రవి అంటే గ్రహరాజు కదా, ప్రెస్టేజ్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకు చాలా ప్రెస్టేజ్ మెయింటైన్ చేసే రాశుల్లో కన్యారాశి నెంబర్ 1 అని చెప్పొచ్చు. కాబట్టి వీళ్ళకి ఇటువంటి స్వభావం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ గ్రహస్థితి ఎలా ఉందంటే, జన్మంలో ఉన్నటువంటి కేతువు వ్యయస్థానానికి వెళ్ళడం చాలా చాలా అదృష్టం. జన్మంలో కేతు ఉంటే తలనొప్పి, వెంట్రుకలు రావడము, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము లాంటివి జరుగుతున్నాయి. ఈ లగ్నానికి పంచమాధిపతి అత్యంత శుభగ్రహమైనటువంటి శని భగవానుల వారు సప్తమంలోకి వచ్చి రాశిని వీక్షిస్తున్నాడు. అంటే ఆయన క్రమశిక్షణకు మారుపేరు. వీళ్ళకు ఎంత క్రమశిక్షణ చూపిస్తే అంత యోగాన్ని ఆయన ఇస్తాడు. శనేశ్వరుడు ఆరాధనలకు, అర్చనలకు, దానాలకు కాకుండా క్రమశిక్షణకు బానిసైన. ఎంత కరెక్ట్గా ఉంటే అంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు. శని యొక్క సైకాలజీ వీక్నెస్ కూడా అదే. కాబట్టి వీళ్ళకు అత్యంత శుభగ్రహము నేరుగా రాశిని వీక్షించడము, వీళ్ళు ఎంత క్రమశిక్షణ చూపించుకుంటే అంత ఫలితం వీళ్ళ సొంతం. అదేవిధంగా ఈ రాశికి 6వ స్థానంలో రాహుగ్రహం రావడం 18వ తారీఖు. 6వ స్థానంలో రాహు విశేష యోగవంతమైనటువంటి గ్రహం, అది మూల త్రికోణ రాశి. కాబట్టి ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం నుంచి కూడా వీళ్ళకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు, ఆరోగ్యము, యశస్సు అన్నీ జరగదంటుంది. విదేశీయానము, ఉద్యోగము అన్నీ కలుగుతాయి. రాహు 6వ ఇంట్లో విశేషమైన బలవంతుడు. శత్రువులు అందరూ కూడా నిర్జించబడతారు. శత్రుస్థానంలో రాహువుకు ఎదురు నిలబడే గ్రహమే జ్యోతిశాస్త్రంలో లేదు. గ్రహరాజు సూర్యుడిని అడ్డగిస్తాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని ఏమార్చాడు. మహావిష్ణువుని ఏమార్చాలంటే అది ఎవరికి తరం కాదు. ఒక్క రాహు మాత్రమే ఆయన ఏమార్చి ఏకంగా అమృతం తాగేస్తాడు. అటువంటి ఆయన దిగ్బలంలోకి వచ్చి 6వ ఇంట్లో కన్యారాశికి రావడం వీళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతం. మరి ఇంకొక శుభగ్రహం శనేశ్వరుడు 7వ ఇంట్లో ఉంటూ లగ్నాన్ని చూడడం, రాశిని చూడడం, వీళ్ళకు క్రమశిక్షణకు మారుపేరుగా మారిపోతారు. ఆయన మలిచేస్తాడు. కేతు 12వ ఇంట్లో రాజయోగమే. కేతు మోక్షకారకుడు. నాకేది వద్దంటాడు కదా, అందుకే వేయిస్తాను. వేయమైన చోట కేతు ఉన్నాడంటే ఏది నాకు వద్దనే గ్రహము అది రాజయోగమే. విశేషమైన తీర్థయాత్రలు అయితే వీళ్ళు చేస్తారు. వద్దన్నా వీళ్ళకి ఎట్టో ఒకట ట్రావెలింగ్ ఎక్కువ, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శించాలంటే వీళ్ళకి అడ్డమే ఉండదు. అది వీళ్ళు ఏమి పిలిచి బస్సు బయలుదేరుతా ఉంది, ఇద్దరు రాలేదు, నువ్వు వస్తే బాగుంటుంది, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పి ఎక్కించుకెళ్ళిపోతారు. అంటే వీళ్ళకి అలా కలిసి వస్తుంది తీర్థయాత్రలకు సంబంధించి, పుణ్యక్షేత్రాలు అంతా కూడా. అదేవిధంగా దశమ కేంద్రంలో గురుగ్రహం ఉంది. గురుగ్రహం ఈ రాశికి లగ్నానికి బాధకాధిపతి పోయి వృత్తి స్థానంలో కూర్చున్నందువల్ల స్థాన మార్పు, లేదంటే ట్రాన్స్ఫరు, లేదు ఇంకేదో కారణాల వల్ల వీళ్ళకి సెట్ కాకుండా వీళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడము, వీళ్ళకి ట్రాన్స్ఫర్ రావడము. ట్రాన్స్ఫర్ వస్తే బాగున్నాను అనుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఇప్పుడు వచ్చేస్తాయి. మరి ఉద్యోగరీత్యా ఖచ్చితంగా ఇంకెక్కడ వ్యాపారరీత్యా మారాల్సి వస్తుంది. అంటే స్థాన మార్పు కలిసి వస్తుంది అంటారా? కలిసి వస్తుంది. స్థానం మారితేనే కలిసి వస్తుంది, మారకపోతే ఇబ్బంది. ఎందుకంటే గురువు 10వ ఇంట్లో వచ్చాడు, బాధకాధిపతి కాబట్టి, కర్మస్థానంలో వృత్తి స్థానంలో వచ్చాడు కాబట్టి వృత్తిరీత్యా, కర్మరీత్యా, ఏదో ఒక వ్యాపారరీత్యా మారితేనే కంఫర్ట్గా ఉంటుంది. ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఆర్థిక స్థితిగతులకు ఏం లోటు లేదండి. ఎందుకంటే 6వ ఇంట్లో రాహువు యోగిస్తే శుక్రగ్రహానికి 20 రెట్లు ఎక్కువ యోగిస్తాడు. ఒక శుక్రదశ జరిగితే వాళ్ళకి తిరుగుండదు. అదే కలిసి వచ్చిన రాహుదశ 20 శుక్రదశలతో సమానంగా చెప్తారు. వాళ్ళు ఈ భూలోకం పని ఇంకో భూలోకాన్ని చూస్తారు. అంత విశేషమైనటువంటి స్థితినిస్తారు. ఎందుకంటే ఒక ఉదాహరణకు మనకు IPL ఈరోజు ప్రపంచాన్ని వెళ్తుంది. ఇటువంటి IPL లాంటి ఈవెంట్స్ అంతా కూడా రాహువే జరిపించేది. యాంప్లిఫైయింగ్ ఎన్నో దేశాల జీడిపికి కన్నా దాటి ఎక్కువగా మనీ రొటేషన్ అవుతుంది. దాని బ్రాండ్ వాల్యూ 1000 కోట్లు గురుగారు. మరి అది రాహు యాంప్లిఫైయింగ్ అయ్యేదంతా రాహువే. కాబట్టి అటువంటి రాహు వీళ్ళకి 6వ ఇంట్లో వచ్చాడు. ఇంకా డబ్బు గురించి అడగాల్సిన పనే లేదు. ఏ విధంగానే సరే వచ్చి మనకు అందుతుంది. అంటే డబ్బులు అనేటువంటి సమయము
ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి సమయము, క్రమశిక్షణగా ఉండగలిగే సమయము, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందే సమయము, తీర్థయాత్రలు చేసే సమయము. కాబట్టి కన్యారాశి వాళ్ళకి 7వ ఇంట్లో షష్టగ్రహ కూటమి జరిగింది. అవును. ఇది కన్యారాశి వాళ్ళకు చెడని కరెక్ట్ కాదని అంటారు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? గ్రేట్ మాస్టర్ శనేశ్వరుడు. ఆయన క్రమశిక్షణ ఇస్తాడు. క్రమశిక్షణ మనకు అంత ఈజీగా రాదు. అది ఎవరి ద్వారా రావాలో వాళ్ళ ద్వారా వస్తుంది. ఇవన్నీ కలిగినా కానీ ఇలా పట్టుకొని ఉండాలి అని నేర్పిస్తాడు ఆయన. దాని మించి ఏం కావాలి మరి? కాబట్టి వీళ్ళకి ఒక విధంగా అదృష్టం కావాలంత వచ్చిందని చెప్పొచ్చు ఈ గ్రహస్థితిలో. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? 6వ స్థానంలో రాహు ఉన్నాడు కదా. రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు అత్యద్భుతమైన ఆరోగ్యం. వీళ్ళకు ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కానీ చిటికలో, అంటే షార్ట్ కట్ మెథడ్లో, చిన్న వైద్యంతో, చిన్న మెడిసిన్తో బాగా అయిపోతుంది. ఓకే. అది కాబట్టి రాహు అంటేనే డాక్టర్. రాహు బలం ఉన్న వాళ్ళు డాక్టర్ అయిపోతారు. ఇక సొంత ఇంటి కల కావచ్చు, వివాహాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త పెండింగ్లో ఉన్నాయి, కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా సొంత ఇంటి కళ నెరవేరుతుంది. వివాహాలు అవుతాయి. అదేవిధంగా ఉద్యోగాలు, ప్రమోషన్లు, విదేశీయానాలు, తీర్థయాత్రలు, అదేవిధంగా వీళ్ళు మూలధనాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలరు. మనం వచ్చినప్పుడే కొంత ఎత్తి పెట్టుకుంటే అవును, బాగుంటుంది అని వీళ్ళు సేవింగ్ మనీ కూడా చేసుకోగలుగుతారు ప్లాన్గా. ఆ దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెట్టడము, ఇప్పుడు పెట్టుబడి పెడితే కూడా ఫ్యూచర్లో అవి మంచి బెనిఫిట్స్ ఇస్తేనే కూడా మ్యూచువల్ ఫండ్ లాంటివి కూడా వీళ్ళు చేసుకుంటారు. అన్ని మెలకువలు శనిభోగం అలవరిస్తారు. జీవితాన్ని చాలా భద్రంగా పదిలంగా చేసి ఆయన ఇస్తాడు. వీళ్ళకు ఎటువంటి సందేహం లేదు. ఇన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ గురుగారు, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో పలానా విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? క్రమశిక్షణ తప్పారంటే మాత్రము ఫలితాలు అర్థానికి అర్థం తగ్గిపోతాయి. అంటే అన్నీ కలిగినప్పుడు అదే చెప్తారు, ఏమీ లేనమో ఎగిరిగిరి పడుతుంది, అన్నీ ఉన్నామని. అన్నీ ఉన్నప్పుడు అణిగిమనిగే ఉండాలి. అలా ఉండకుండా ప్రయత్నిస్తే శనేశ్వరుడు పనిష్మెంట్ ఆయనే తీసుకుంటాడు. ఎప్పుడు క్రమశిక్షణకు మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో అది అలాగే మిగులుతూ వస్తుంది. వేరే వాళ్ళని చూసి మనకు డబ్బు ఉంటుందో మనం కూడా వాళ్ళకన్నా పోటీగా ఖర్చు పెడదామని చెప్తే మన డబ్బే ఖర్చు అవుతుంది. అలా మనం పుల్లిని చూసి నక్క వాత పెట్టుకునే విధంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే వీళ్ళకు పరిహారం. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు? చక్కగా వీళ్ళు కాలభైరవార్థం చేసుకోవడం ఉత్తమం. శని భగవాన్ వారి యొక్క గురువు కాలభైరవుడు కాబట్టి శని నుంచి మరింత విశేషమైన సపోర్టింగ్ వీళ్ళకి దొరుకుతుంది. అదేవిధంగా తీర్థయాత్రలు అవకాశం దొరికితే చేయడం ఉత్తమం. ఎందుకంటే వీళ్ళని ఎక్కువ పుణ్యక్షేత్రాలు తిరగడం వల్ల, పుణ్యక్షేత్రాలు ఎందుకు తిరగాలంటే అక్కడికి ఎంతోమంది కారణ జన్మలు దేవతలు కూడా వచ్చి ఆ ఆలయాలకు వచ్చి ప్రదక్షిణలు చేసి వెళ్తారు. ఎంతోమంది పుణ్యపురుషులు నడియాడిన ప్రదేశాలుగా ఉంటాయి అవి. వాళ్ళు అడుగు పెట్టినటువంటి ప్రదేశంలో ఆ అడుగులో మనం తెలియక అడుగు పెడతాము అని ఒక నమ్మకంతో వెళ్తారు. ఆ పుణ్యమూర్తుల అడుగుల్లో అడుగు వేస్తాం కాబట్టి మనకు పుణ్యం లభిస్తుంది. అందుకే పుణ్యక్షేత్రాలని అక్కడ నిద్రలు చేయడము. అంటే ఇక్కడ ఇటువంటి ఫలితాన్ని కేతు ఇస్తాడు. వీటిని అవకాశం దొరికితే నేను ఎందుకు వెళ్ళాలి అనుకోకుండా వీళ్ళు వెళ్ళి విశేష దైవారాధన చేయడం చాలా అవసరం. చేయడం వల్ల వీళ్ళ జీవితం ఉద్ధరించబడుతుంది. రాబోయే జీవితంలో ఉన్నటువంటి దోషాలు కూడా ఇప్పుడే. దానాల విషయాలకు వస్తే ఎలాంటి వస్తువులు దానం చేసుకుంటే బాగుంటుంది గురువు? వీళ్ళు ఉలవలు దానం ఇవ్వడం మంచిది. ఎందుకంటే కేతు గ్రహము వ్యయ స్థానంలో ఉంది. మరింత అనుకూలం కావాలంటే, అంటే కేతు లగ్జరీ ప్లానెట్ కాదు కానీ వ్యయ స్థానంలో ఉంది. కేతు తలలేని గ్రహం కాబట్టి నిద్ర సరిగ్గా రాదు. నిద్రపోంటే తలలోనే కదా మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ కావాల్సింది. ఆ కేతు నిద్ర 12వ స్థానం అంటే పడక, హాస్పిటల్, శ్మశానం. ప్రశాంతంగా నిద్రపోవాలంటే 12వ స్థానం బాగుండాలి. కాబట్టి 12వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి తీర్థయాత్ర విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇచ్చినా సరైన నిద్ర ఉండదు. నిద్ర లేకపోతే అరగకపోతే ఆరోగ్యం లేదు. ఒకదానికి ఒకటి లింక్ కాబట్టి చక్కగా ఉలవలు అనేటువంటి ధాన్యాన్ని నానబెట్టి గోవు తినిపించడం లేదా పక్షులకు వేయడం చాలా మంచిది. మే నెలలో కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.